వచ్చేసి షేడ్ నెట్ హౌస్లో ఉన్నాము. అయితే ఈ షేడ్ నెట్ హౌస్ ఎందుకొరకు బెనిఫిట్, దీంట్లో ఏమేమి కల్టివేట్ చేసుకోవచ్చు, దీని తర్వాత దీని నుండి ఎంత ప్రాఫిట్స్ రాబట్టవచ్చు అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. అయితే ముందుగా షేడ్ నెట్ హౌస్ను మనము కన్స్ట్రక్షన్ కానీ లేదంటే వేసుకుంటున్నామంటే దానికి మంచి టోపోగ్రఫీ, అలాగే మార్కెట్, అలాగే ఫెసిలిటీస్ అన్నీ అవైలబిలిటీలో ఉన్న ఏరియాలో మనము చూస్ చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ లేని దగ్గర మనం ఈ షేడ్ నెట్ హౌస్ కానీ ఈ పాలీ హౌస్ కల్టివేషన్ చేసినట్లయితే మనకు లాసెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇనిషియల్గా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకు మినిమం 10 లక్షల నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్స్కి తగ్గట్టు మనము మార్కెటింగ్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అలాగే ఫెసిలిటీస్ మనకు ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, అలాగే మార్కెట్ కానీ ఎక్కడైతే ఈ దగ్గరలో అవైలబిలిటీ ఉంటుందో అక్కడ మనం ఈ షేడ్ నెట్ హౌస్ కానీ పాలీ హౌస్ కల్టివేషన్స్ కానీ చేసుకున్నట్లయితే మనకు ఎక్కువ ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే షేడ్ నెట్ హౌస్లో మనకు వచ్చేసి యూవీ స్టెబిలైజ్డ్ షేడ్ నెట్స్ వచ్చేసి మనకు 4 రకాలు ఉంటాయి. 30% నుండి స్టార్ట్ అయ్యి 75% దాకా ఉంటుంది. అయితే ఇందులో మనము ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ షేడ్ నెట్ వచ్చేసి 75% వరకు ఉంటుంది. ఎందుకంటే ఇది దీని యొక్క లెంత్ని బట్టి మనము ఈ పర్సంటేజ్ని డిసైడ్ చేస్తాము. ఈ లెంత్ ఏం చేస్తుందంటే ఈ వచ్చేసి ఏం చేస్తుందంటే మనకు డైరెక్ట్ వచ్చే సన్ రైజ్ నుండి యూవీ స్టెబిలైజ్ చేసి మనకు టెంపరేచర్ అనేది లోపల అనేది కంట్రోల్గా పెడుతుంది. ఇది నార్మల్గా దీంట్లో ఎలాంటి సెన్సార్స్ కానీ లేదంటే హైలీ టెక్నాలజీ కానీ వీటిని ఏమి ఇనిషియేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గా అయితే డ్రిప్ ఇరిగేషన్ ఇనిషియేషన్ చేసుకోవచ్చు ఎప్పుడైతే మనం వెజిటేబుల్ కల్టివేషన్స్కి టొమాటో కానీ, క్యాప్సికమ్ కానీ, చిల్లీ కానీ వీటిని కల్టివేట్ చేసుకున్నప్పుడు, లేదంటే నర్సరీస్ వాటికైతే మనం నార్మల్గా వాటరింగ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి పైప్ తోటి దానికంత అవసరం లేదు. ఇంకోటి దీంట్లో టోపోగ్రఫీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. ఎందుకంటే టోపోగ్రఫీలో వచ్చేసి ప్లేన్ ఏరియాస్లో మంచిగా ఎక్కువగా ప్లేన్ ఏరియాస్లో ఈ షేడ్ నెట్ హౌస్ని మంచిగా ఇనిషియేట్ చేసుకోవచ్చు. అయితే దీనికి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 3 నుండి 5 లక్షల వరకు వస్తుంది. దీంట్లో కన్స్ట్రక్షన్ మెటీరియల్ వచ్చేసి ఒకటి నెట్, అలాగే రెండోది జిఐ పైప్స్, ఐరన్ పోల్స్. మనకు ఈ షేడ్ నెట్ హౌస్ వచ్చేసి మొత్తం మనకు ఈ జిఐ పైప్ ద్వారా ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇంకొన్ని ఏరియాస్లో మనకు బ్యాంబూస్తో చేయడం జరుగుతుంది. ఎందుకంటే బ్యాంబూస్తో చేసినట్లయితే మనకు ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గుతుంది. ఇంకోటి లైఫ్ కూడా కొద్దిగా తక్కువ వస్తుంటుంది. ఇంకోటి ఈ జిఐ పైప్స్ వాడడం వలన ఏమవుతుందంటే రస్ట్ అనేది ఎక్కువ పట్టదు, మనకు తుప్పు పట్టి మనమాట పైపులు ఎక్కువ కాలం లైఫ్ ఇస్తుంది. అలాగే దీంతోపాటు మనము ఇందులో ఏ నర్సరీస్ కల్టివేట్ చేసుకోవచ్చు అంటే టొమాటో కానీ, మిర్చి కానీ, అలాగే బ్రింజల్ కానీ, మనకి ఎలాంటి కూరగాయల నర్సరీస్ అయినా కల్టివేట్ చేసుకోవచ్చు. ఈ నర్సరీస్ గ్రో చేసి మనము సంవత్సరానికి 4 నుండి 7 లక్షల వరకు రిటర్న్స్ తీసుకోవచ్చు. ఇలా ఎక్కువ ప్రాఫిట్స్ని తీసుకోవచ్చు. అలాగే ఇనిషియల్లో ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఆ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ను చూసుకొని మనము దానికి తగ్గట్టు మనము ఈ ప్లానింగ్ చేసుకున్నట్లయితే మనకు లాసెస్ రాకుండా ఉంటాయి. అలాగే మార్కెటింగ్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో, అలాగే ఎక్కడ ఎక్కువ వెజిటేబుల్స్ సేల్స్ అవుతాయో మార్కెట్కి దగ్గర ఉంటుందో, అలాగే వెజిటేబుల్ కల్టివేషన్ కూరగాయలు ఎక్కడైతే ఏ ఏరియాలో అయితే ఎక్కువ కల్టివేషన్ చేస్తారో ఆ ఏరియాలో మనం పెట్టుకున్నట్లయితే మనకు ఎక్కువ ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది. అలాగే దీంతోపాటు ఇందులో ఆర్నమెంటల్ కానీ, ఫ్లవర్స్ కానీ వాటిని కూడా గ్రో చేసుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉన్నాయి. అలాగే ఇంట్లో పెట్టుకోవడానికి కూడా ఇలా ప్లాంట్స్ గ్రో చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వలన ఏమవుతుందంటే నర్సరీస్ వాటి నుండే కాకుండా ఎక్స్ట్రాగా వీటి నుండి కూడా ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్లయితే మనకు ఏమవుతుందంటే లో ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ నుండి అలాగే ఎక్కువ రాబడిని తీసుకోవచ్చు. అలాగే దీంట్లో వచ్చేసి మనం ఎక్కువగా యూజ్ చేయాల్సింది కోకోపిట్, అలాగే వర్మీ కంపోస్ట్, వర్మిక్లైట్, పర్లైట్ వీటిని వాడుకున్నట్లయితే మనకు హెల్తీ ప్లాంట్స్ను, హెల్తీ సీడ్లింగ్స్ను గ్రో చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్లయితే మనకు కస్టమర్స్కు మనకు ఎక్కువగా రిలేషన్ పెరిగిద్ది. ఎందుకంటే మన హెల్తీ సీడ్లింగ్స్ను ప్రొవైడ్ చేయడం వలన ఏమవుతుందంటే మనకు వాళ్ళకు బాగుంటుంది, మనకు బాగుంటుంది. కాబట్టి ఇలా చేసినప్పుడు మనకు బిజినెస్ అనేది ఈ బిజినెస్ చేసే వాళ్ళకు ఈ ఎక్కువగా ఫార్మర్స్ నుండి మంచిగా
రెస్పాన్స్ రావడం జరుగుతుంది. ఇలా రెస్పాన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు ట్రస్ట్ ఏర్పడుతుంది. అలాగే ఈ ట్రస్ట్ ఏర్పడినప్పుడు మనకు ఎక్కువగా ఈ చైన్ ఫార్మేషన్ అవుతుంది. ఓకే, ఇది ఈ ఏరియాలో ఉన్న పాలీ హౌస్ దీనికి స్పెషలైజ్డ్, ఇందులో ఫేమస్ అని చెప్పేసి మనకి ఇక్కడికి తీసుకోవడానికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ షేడ్ నెట్ హౌస్ను ఇనిషియేట్ చేయాలనుకుంటే ఇంకా దీనికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఏ లేఅవుట్ తర్వాత దీనికి కన్స్ట్రక్షన్కి ఎంత అవుతుంది, కన్స్ట్రక్షన్కి వచ్చేసి 2 నుండి 5 లక్షల వరకు అవుతుంది. అలాగే దీని యొక్క మళ్ళీ సీడ్లింగ్స్ కానీ సీడ్కి కానీ లేబర్ కానీ వాటికి ఒక 2 నుండి 3 లక్షలు అవుతుంది. మీ మొత్తం వచ్చేసి సంవత్సరానికి ఇనిషియేషన్ స్టేజ్లోనే 7 నుండి 10 లక్షల లోపల అవ్వచ్చు దీని ఖర్చు. అలాగే ఇది సంవత్సరం అంతా మెయింటైన్ చేయడానికి సంవత్సరానికి 4 లక్షలు అవుతుంది. ఇంకోటి రెంటల్ తీసుకొని ఈ షేడ్ నెట్స్ను పెట్టే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఇనిషియేట్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ల్యాండ్ని లీజుకి తీసుకుంటారు, ల్యాండ్కి లీజుకి తీసుకొని మళ్ళీ అందులో వీళ్ళు ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇనిషియల్ బడ్జెట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని ఈ షేడ్ నెట్ హౌస్ కల్టివేషన్ని స్టార్ట్ చేయొచ్చు. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.